నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. వ్యాపారులు తమ సేల్స్ను పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటారు. ఎలాగైనా వినియోగదారుడు తమ వ్యాపార కేంద్రాలకు వచ్చేలా ఐడియాలైతే వేస్తూ ఉంటారు. వ్యక్తులు స్థలాలు, భూములను అమ్మేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులనైతే ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు విచిత్రమైన ఐడియా అయితే వేశాడు. అతడి తెలివికి ఫిదా అవుతున్నారు జనం. అతని ఐడియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాదాద్రి జిల్లా చౌటుప్పల్కు చెందిన రామ్ బ్రహ్మం ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. ఇదే సమయంలో చౌటుప్పల్లో తనకున్న రేకుల గదితో సహా 66 గజాల స్థలాన్ని అమ్మే ప్రయత్నం అయితే చేశాడు. ఏడాదిగా విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు నూతన ఇంటికి డబ్బులు చెల్లించాల్సిన వాయిదా నవంబర్లో ఉంది. దీంతో ఎలాగైనా ఇంటి స్థలాన్ని విక్రయించాలని రామ్ బ్రహ్మం ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే తన స్థలం వద్ద ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశాడు. స్థలం కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు 500 రూపాయలు విలువైన కూపన్ను కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీలు అయితే కట్టారు. దీంతో ఆ ఫ్లెక్సీలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 3000 కూపన్లను రామ్ బ్రహ్మం ముద్రించాడు. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు ఆ కూపన్లను కొనుగోలు చేసి తమ పూర్తి వివరాలను రాసి వేసేందుకు ఓ డబ్బాని కూడా ఏర్పాటు చేశాడు. ఈ లక్కీ డ్రా నవంబర్ 2వ తేదీన తీసేందుకు ఏర్పాటు చేశాడు. స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం గది విలువ 16 లక్షల రూపాయలు ఉంటుందని, ఏడాదిన్నర కాలంగా ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టినప్పటికీ సరైన ధర రాలేదని రామ్ బ్రహ్మం చెబుతున్నాడు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాతో తన ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యానని చెబుతున్నాడు. కూపన్స్, లక్కీ డ్రాను నవంబర్ 2వ తేదీన నిర్వహిస్తున్నానని చెబుతున్నాడు. ఇంటి స్థలాన్ని అమ్మేందుకు లక్కీ డ్రా అనే పద్ధతి సరైనది కానప్పటికీ రామ్ బ్రహ్మం ఐడియాను మాత్రం అందరూ సూపర్ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.